పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665 ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మంత్రి కేటీఆర్ గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనే గొప్ప విజ్ఞానిగా బీజేపీ నాయకులు అజ్ఞానులుగా అభివర్ణిస్తూ విషయ పరిజ్ఞానం తనకు తప్పితే ఇంకెవరికి లేదన్నట్టుగా వారి యొక్క అహంకారపూరిత వ్యాఖ్యలు చాలా ప్రస్ఫుటంగా అధికార మదంతో మాట్లాడినట్టుగా స్పష్టమవుతూ ఉన్నది. వారు అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో చదివి ఉండొచ్చు, పూణేలో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండొచ్చు, అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడవచ్చు. అంత మాత్రాన మిగతా వాళ్ళను చులకనగా మాట్లాడడము అది వారి విజ్ఞతకు వదిలేస్తూ, నేను మాత్రం పక్కా లోకల్, కేజీ నుంచి పీజీ వరకు తెలంగాణలోనే, నేను నా పిహెచ్డి కూడా పక్కా తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో చదివాను. వారు తలా తోకలేని అబద్ధాలను అందమైన ఫ్రేమ్లో పెట్టి చూపించేటువంటి వారు ప్రయత్నం చేశారు. మసిపూసి మారడికాయ చేసి బోడిగుండుకు మోకాలకు లెంక పెడుతూ మాట్లాడితే నిద్రలు కూడా అదాని ప్రధాని అని కలవరిస్తూ ఉన్నారు. మీ మాటల గాడి ద్వారా తండ్రి కొడుకులు తెలంగాణ ప్రజలను ఒక్కసారి రెండుసార్లు మోసం చేయొచ్చు, కానీ ప్రతిసారి మోసం చేయడమే మీ జ్ఞానం అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి. పేదవాళ్ళు కావచ్చు, పేదరికంలో మగ్గొచ్చు, కానీ ఆత్మ గౌరవంతో బ్రతికే జాతి తెలంగాణ జాతి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా మీరు చెప్పేటువంటి సొల్లు కబుర్లు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఉట్టికెక్కనామే ఆకాశానికి నిచ్చెన మెట్లేసినట్టుగా తెలంగాణను ఉద్ధరించమంటే ఏదో ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్లాంటు టెండర్లో పాల్గొంటామని, తెలంగాణలో మూతబడ్డ పరిశ్రమలకే దిక్కులేదు. తెలంగాణ ఉద్యమంలో మీరు ప్రస్తావించినటువంటి అంశాలు, ఎన్నికల ముందు చేసినటువంటి హామీలు పూర్తిగా వాటిని అటకెక్కించేసి ఇవాళ తాడు బొంగరం లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే, 100 రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తా అని చెప్పారు, దాన్ని ఊసేలేదు. మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అల్విన్
ఫ్యాక్టరీ ఇవాళ మచ్చుక కూడా దాని జాడలు లేవు, దాన్ని ఊసేయలేదు, దాని గురించి ఆలోచన లేదు మీకు. హిందుస్థాన్ మిషన్ టూల్స్ హెచ్ఎంటి వాచ్ అంటే అప్పుడు ఎంతో ఖ్యాతిగాంచినటువంటి ఆ కంపెనీ మూతపడితే దిక్కు దివాన లేదు. అజంజాహి మిల్సు, డిబిఆర్ మిల్సు, నేతా స్పిన్నింగ్ మిల్సు, ప్రాగా టూల్సు, రేయాన్సు, ఇప్పుడు ఈసీఐలు కూడా ఇవాళ దాని పరిస్థితి ఏందో ఇవాళ అర్థం చేసుకోవచ్చు. హెచ్ఎంటి మూతపడితే ఆ భూముల మీద కన్నేసినటువంటి అధికార పార్టీ నాయకులు, నేను పార్లమెంట్లో ఆ ప్రశ్నలు లేవనెత్తితే ఐడిపిఎల్ భూములు, హెచ్ఎంటి భూములు, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా గద్దల్లా తన్నుకుపోతూ ఉంటే, హెచ్ఎంటి భూములు ఇవాళ దానికి కాపలా లేకుండా అన్యాక్రాంతం అవుతుంటే దాని గురించి మాట్లాడేటువంటి ఊసు లేదు, ధ్యాస లేదు. పైపెచ్చి ఇవాళ మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎస్ చాలా స్పష్టంగా ఆ రోజు యాక్ట్లో కూడా చాలా స్పష్టంగా యాజ్ పర్ సెక్షన్ 93 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 read with 13th schedule, the central government and the infrastructure development shall examine the feasibility of establishing an integral steel plant in Khammam, Telangana state. What does it mean, Mr. KTR Garu? It shall examine the feasibility. సాధ్యాలను పరిశీలిస్తాము. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో అని ప్రస్తుతంగా చెప్పడం జరిగింది. బయ్యారమే కాదు, ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణలో బయ్యారము, ఆంధ్రలో కడప, ఈ 2 స్టీల్ ప్లాంట్ల గురించి ప్రస్తావిస్తే ఒకసారి నిజంగా మీ తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా 80,000 పుస్తకాలు మేము చదవకపోవచ్చు. ఇంతకుముందు చెప్పిన నీలాగా అమెరికన్ యూనివర్సిటీ డిగ్రీలు పొందకపోయి ఉండొచ్చు. కానీ మొట్టమొదటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడా, దాదాపు మేజర్ మినరల్స్ అన్నీ కూడా పూర్తి స్వేచ్ఛ హక్కులు రాష్ట్రాలకు కల్పించబడ్డది. ఫస్ట్ టైం the Modi government has taken an historical decision for strengthening the resources and finances of respective states. మొత్తం మినరల్స్ అన్ని కూడా డీసెంట్రలైజ్ చేస్తూ దాదాపు 31 ఖనిజాలను స్టేట్స్కే పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. గతంలో కాంగ్రెస్ హయాంలో అంతా కూడా ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అన్ని కంప్లీట్ మినరల్స్ అన్ని కూడా నేషనలైజ్ చేసి వాటిని వేలం వేయాలన్నా, అమ్మకం చేయాలన్నా పూర్తి హక్కులు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం స్వాధీనంలో ఉండేది. ఇవాళ రాష్ట్రాలకు ఈ యొక్క పూర్తి హక్కులు కల్పించడం వల్ల స్థానిక సంస్థలకు, ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున రాయల్టీ వచ్చే ఆదాయమంతా కూడా రాష్ట్రాలకు, స్థానిక సంస్థలకే చెల్లుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
కోల్ ప్రొడక్షన్ కూడా మీరు చూసు. ఆ రోజు కావలసిన బొగ్గు ఉత్పత్తి అందుబాటులోకి లేకపోవడం వల్ల అధిక ధరకు బొగ్గును మనము దిగుమతి చేసుకునే దుస్థితి. పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139.